హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఒక డిఐవై ఐటెంతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటి అంటే సీడీస్. ఓకేనా, మనకి ఇక్కడ త్రీ టు ఫోర్ సీడీస్ అయితే మనకు అవసరం ఉంటుంది. ఇలా సీడీస్ తీసుకోండి. దాన్ని ఇప్పుడు నేను మీకు చూపించినట్టు కత్తెరతో సీజర్ సహాయంతో ఇలా హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో ఈ డిఐవై ఐటమ్స్తో అయితే మనకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఎందుకు అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల ముందు మనమైతే ఇలాంటి ఐటమ్స్ చేసినట్లయితే మనకి ఒక వేస్టేజ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవడం అనే దాని గురించి మనకి చక్కగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అందుకోసమని చూడండి, ఇలా మనం సీడీని హాఫ్గా కట్ చేసాం కదా, హాఫ్గా కట్ చేసి గ్లూ అయితే తీసుకోవాలి. గ్లూతో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరైతే పేస్ట్ చేయడం అనేది చేయండి. ఓకేనా, ఇలా మనం పేస్ట్ చేస్తున్నట్లయితే ఇక తర్వాత చూడండి, మనం ఒక్కొక్క లేయర్ పేస్ట్ చేస్తున్న కొద్దీ కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. బికాజ్ ఆఫ్ మనం గ్లూ యూజ్ చేస్తున్నాం కాబట్టి, అందులోనే ఇవి సీడీస్ కాబట్టి త్వరగా అతుక్కోవు. అందుకోసమని మీరు కొంచెం గ్యాప్ ఇస్తూ కొంచెం టైం తీసుకుంటూ అది ఆరింది బాగా స్టిక్ అయింది అన్న తర్వాతనే ఇంకో లేయర్ అలా పెడుతూ ఉండండి. సో మనకి ఛానల్లో అయితే బ్యూటీ టిప్స్ కానివ్వండి, హెల్త్ టిప్స్ కానివ్వండి, బేబీ కేర్ టిప్స్ కానివ్వండి, ఇలా చాలా రకాల కంటెంట్, డైలీ వ్లాగ్స్, ఇలా చాలా రకాల కంటెంట్ అనేది మనకి ఈ ఛానల్లో అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపైన. సో మీరైతే చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీకేమనిపించింది వీడియో చూసిన తర్వాత అనేది, మీకు ఇది యూస్ఫుల్గా అనిపించిందా లేదా అనేది కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకా వేరే ఏమైనా డిఐవై ఐటమ్స్ కావాలి అంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను వాటిని ఎలా చేయాలి అనేది మీకు షేప్స్ చూపించడానికి ఆల్మోస్ట్గా ట్రై చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు వాటికి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది మీకైతే ఎండ్ వరకు చూస్తే చక్కగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం మెయిన్గా డిఐవై ఐటమ్స్ చేయడం వల్ల యూటిలైజ్ ఏంటి అంటే, మెయిన్గా మన పిల్లలకి వాళ్ళకి ఒక మైండ్లో ఒక సృజనాత్మకత అనేది పెరగడం అనేది జరుగుతుంది. కొత్త ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, వేస్టేజ్ ఐటమ్స్ నుండి మనం ఏం చేస్తాం, పాడవగానే తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తాం, అవునా? దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది? కానీ ఆ వేస్టేజ్ ఐటమ్ నుండి, ఎందుకు పనికి రాకుండా పోయే ఐటమ్ నుండి పనికొచ్చే ఐటమ్ని తయారు చేస్తుంటే అసలు ఎలా చేయాలి అనేది ఒక ఐడియా అనేది మన పిల్లల్లో రావడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మన పిల్లలు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొత్త ఐడియాలు చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. చూడండి, ఇక నేను ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను పైన కిరీటం కోసం అని చెప్పేసి. సో ప్రతి లేయర్ని మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి లేయర్ని కూడా మీరు కొంచెం టైం గ్యాప్ తీసుకుంటూ పేస్ట్ చేయండి. అప్పుడే మీకు బాగా బాగా పేస్ట్ అవుతుంది, స్టిక్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 4 to 5 CDs అయితే కావాలి ఫ్రెండ్స్ ఈ ఐటెం చేసుకోవడానికి. సో చూడండి, ఇలా హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక ఐటెం అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, మీకైతే ఆల్మోస్ట్గా తెలుస్తుంది కదా, ఇప్పుడైతే మీకు ఒక ఐడెంటిఫై వచ్చింది ఏం చేశాను నేను అనేది. అవును, ఎస్, మీరు అనుకునేది కరెక్టే. వినాయక ఫేస్ అనేది సీడీస్తో రెడీ చేశాను. సో ఇప్పుడు మొత్తం టోటల్గా చేశాం కాబట్టి కాసేపు దీన్ని ఆరనిద్దాం. ఓకేనా, కాసేపు దీన్ని ఆరనిచ్చిన తర్వాత ఇక్కడ మనకి మ్యారేజెస్లో అని ఊదుకుంటాం చూడండి, బాల్స్, థర్మోకోల్ బాల్స్ ఉంటాయి. పెళ్ళిళ్ళలో ఆల్మోస్ట్గా అందరూ ఒకరి ఫేస్ పైన ఒకరికి బ్రైడ్ కానివ్వండి, గ్రూమ్ కానివ్వండి ఊదుకోవడం అనేది జరుగుతుంది కదా. అండ్ తలంబ్రాల్లో కలిపి కూడా పోస్తారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాటిని నేను డెకరేట్ చేసుకోవడానికి అయితే కలర్ ఇవి తీసుకొని వాటిని డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు సీడీస్ అనేటివి మెరుస్తూ ఉంటాయి కదా. సో అందుకోసం నేను ఇక్కడ బాల్స్ తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కుందన్స్ కానివ్వండి, చెమ్కీస్ కానివ్వండి, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. లేదు అని అంటే నార్మల్గా కూడా ఇలాగే సీడీస్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. రాగా కనిపిస్తుంది, రా ఉంటుంది కాబట్టి చక్కగా కనిపిస్తుంది. అండ్ డెకరేట్ చేసుకుంటే ఇంకాస్త
బాగుంటుంది, అందుకోసమని డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఐటమ్స్ మనం చాలా అంటే చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పింక్ కలర్ థర్మాకోల్ బాల్స్ తీసుకొని సో డెకరేట్ అయితే చేసుకోవడం జరుగుతుంది గ్లూ పెట్టేసి. సో మీరు కావాలి అనుకుంటే చెమ్కీసు, కుందన్స్, మిర్రర్స్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు ఏది వద్దు నార్మల్గానే పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలా పెడుతున్నాను. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా. చాలా అంటే చాలా కంటెంట్ మనకి ఈ ఛానల్లో మీకైతే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా రకాల పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకా డిఐవై గురించి చెప్పుకోవాలి అంటే మాత్రం ఇలావే ఓన్లీ సీడీసే కాదండి, మనకు వచ్చే వెడ్డింగ్ కార్డ్స్ కానివ్వండి, మనం వాడి పడేసి మ్యాచ్ బాక్స్ దగ్గర నుండి ప్రతి ఐటెంని కూడా మనం ఏదో రకంగా డిఐవై చేస్తూ మన ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. డెకరేటింగ్ ఐటెం లాగా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, లుకింగ్ బాగుంటుంది. అండ్ మనలో ఉన్న క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో అది కూడా మనం పెంచుకోవడానికి బాగుంటుంది. అండ్ పిల్లలకి మెయిన్గా వాళ్ళలో ఉన్న మైండ్లో ఉన్న వాళ్ళ పవర్ అనేది పెంచడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమని మీరు మీకు టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక డిఐవై ఐటెంని చేస్తూ ఉండండి. పిల్లల ముందు వాళ్ళని చేయడానికి ప్రోత్సహిస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళలో కూడా వాళ్ళలో ఎంతవరకు క్రియేటివిటీ ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంటుంది. ఎలాంటి ఐటమ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు, డెకరేటివ్ ఐటమ్సా లేదు అని అంటే వెహికల్సా, ఇలా ఎలాంటి ఐటమ్స్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇలా మనం వాటిని తెలుసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా వాళ్ళకి స్కూళ్ళల్లో జరిగే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు కాంపిటీషన్స్లలో కానివ్వండి, ఇలా ప్రతి చోట కానీ స్కూల్స్లలో కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు, సైన్స్ ఫేర్స్ కానీ అలాంటి టైమ్స్లో వాళ్ళకి మనం నేర్పించే డిఐవై ఐటమ్ అనేది చక్కగా యూజ్ అవుతుందన్నమాట. సో అందుకోసమని మనం ఎప్పుడు కూడా చేయాల్సింది చదువు ఒక్కటే కాదండి. చదువు, ర్యాంకులు ఇవి మాత్రమే కాదు, ఇవి ఇంపార్టెంట్ కాదనను, కానీ వాటితో పాటు కూడా ఇలాంటి క్రియేటివిటీ కానివ్వండి, పిల్లల్లో ఇలాంటివి మనం నేర్పించడం వల్ల వాళ్ళల్లో మానసిక ఉల్లాసం అనేది ఎక్కువగా పెంపొందుతుంది. అప్పుడు వాళ్ళు పీస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడు పిల్లలు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు, ఇప్పుడున్న జనరేషన్లో నార్మల్గా చూసినట్లయితే మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయ్యి ఉన్నారు, అవునా, లేదంటే టీవీ ముందు కూర్చుంటారు. అలా కాకుండా మనం ఫోన్లో కూడా ఏం చూపించాలి, ఏదైనా ఒక పనికొచ్చే ఐటెం, ఒక డిఐవై ఐటెం కానివ్వండి అలాంటివి చూపించి ఇలాంటి చేయడానికి మీరు ఫస్ట్ చేయండి. మీరు ఫస్ట్ చేస్తూ వాళ్ళని చేయడానికి ఎంకరేజ్ చేయండి. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు, అప్పుడు వాళ్ళు ప్రతి ఐటెంని పడేయాలి అనుకోరు. దాని నుండి మనకు యూస్ఫుల్ ఏంటి, ఎలాంటిది యూజ్ అవుతుంది అనేది చూడాలి అనుకుంటారనమాట. అప్పుడు వాళ్ళ మైండ్లో క్రియేటివిటీ అనేది, ఒక థాట్ అనేది వస్తుంది. దీంతో నేను ఏం చేయగలుగుతాను, ఎలాంటివి చేయాలి, మా మమ్మీ దాంతో అలా చేసింది, ఇంకా వేరే ఏం క్రియేట్ చేయొచ్చు అనే ఒక థాట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు ఇంకాస్త వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతుంది. వాళ్ళ మైండ్కి కూడా అంటారు కదా, మెదడుకి మేత అంటారు. ఏదైనా కానీ మనం వర్క్ చేస్తూ ఉంటేనే, ఆలోచిస్తూ మన మెదడుకి పని చెప్తూ ఉంటేనే అది షార్ప్ అవుతూ ఉంటుందండి. అలా కాకుండా చూసామా, పెట్టామా, వదిలేసామా, స్కూల్ నుండి వచ్చామా, హోంవర్క్స్ రాసామా, ఎప్పుడు పుస్తకాలతోనే గడపకుండా ఖాళీ టైంలో పుస్తకాలతో గడపాలండి, కాదనట్లేదు. కానీ ఖాళీ టైంలో వాళ్ళకు కూడా ఇలాంటివి మనం నేర్పిస్తూ ఉంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు అవసరం లేదు, వారంలో ఒక రోజు, నెలలో 2 రోజులు, 4 రోజులు ఇలా వాళ్ళకి కొత్త కొత్త ఐటమ్స్ చేయడం ఎలాగా అనేది నేర్పించినట్లయితే వాళ్ళు కూడా ఇంకాస్త ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకాస్త కొత్తవి చేయడానికి, కొత్తగా డెకరేట్ చేయడం, లేదంటే మీరు చేసిన డిఐవై ఐటమ్ ఏదైతే ఉంటుందో వాటిని డెకరేట్ చేయమని చెప్పండి. అలా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. సో దాని ద్వారా వాళ్ళకి క్రియేటివిటీ లెవెల్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకైతే అర్థమైంది అనుకుంటాను. సో
మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేయడం అనేది జరుగుతుంది. అందుకోసమని మనం మన టైంని యూటిలైజ్ చేసుకున్నట్లయితే మన పిల్లలు కూడా వాటిని చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు. మనం డ్రాయింగ్ వేస్తే పక్కనే కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. మనం ఒక ఫ్లవర్ అనేది తయారు చేస్తూ ఉంటే పక్కనే ఉండి చూస్తుంటారు. మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారా ఇంట్లో, ఒక బ్లౌజ్ కుడుతూ ఉంటే మీ ఇంట్లో పాప కానీ ఉన్నట్లయితే బాబు అయినా పర్లేదు, పాప అయినా పర్లేదు, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మమ్మీ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని. చూడండి, పిల్లలు ఎక్కువగా బొమ్మల ఆట అని ఆడుతూ ఉంటారు. మనం కిచెన్లో చేసే ప్రతి ఐటెంని వాళ్ళు ఆటలో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రైస్ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ చేస్తున్నాను, వెజ్ బిర్యానీ చేస్తున్నాను, ఆలూ కర్రీ చేస్తున్నాను, చపాతీ చేస్తున్నాను, ఇలా రకరకాల ఐటమ్స్ పేర్లు చెప్తూ ఉంటారు. మనం కిచెన్లో చేసే ప్రతి పని కూడా వాళ్ళ గేమ్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు, మనల్ని కాపీ చేస్తున్నారు. కాబట్టి మనం మంచి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచి చేస్తూ ఉంటారు. మనం ఒక ఏ దారినైతే మనం ఎంచుకుంటామో అదే దారిలో మన పిల్లలు వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడు టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే మన పిల్లలు కూడా సీరియల్కే అలవాటు పడిపోతూ ఉంటారు. మనం టీవీ ముందు ఎక్కువ మన మొబైల్ ఫోన్ పట్టుకొని ఎక్కువ గడిపేస్తుంటే ఒక్కో రోజు మిమ్మల్ని మొబైల్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, యూజ్ చేయొద్దు, నీ కళ్ళు పాడైపోతాయి అని చెప్తుంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు యూజ్ చేస్తున్నావు కదా అనే ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు కూడా వాళ్ళ ముందు మనం ఎలా నడుచుకుంటే వాళ్ళు అలాగే నడుచుకుంటారు. సో వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ మనపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, వాళ్ళలో క్రియేటివిటీ లెవెల్స్ పెంచడానికి ట్రై చేద్దాం. వాళ్ళని ఎప్పుడు కూడా నా టైము ఇలా వేస్ట్ చేయాలి అని కాకుండా నా టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది చూడండి. మీరు తను ఒక డిఐవై ఐటెం చేసి తీసుకొచ్చిన తర్వాత అది ఎలా ఉన్నా కానీ బాగుంది అని మెచ్చుకోండి. వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం మీరు ఎక్కడ కూడా చూడరు. ఎన్ని కోట్లు పెట్టినా దాన్ని మీరు కొనలేరన్నమాట. సో వాళ్ళు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు. అందులో ఉన్న మిస్టేక్స్ని నెమ్మదిగా చెప్పండి. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, నువ్వు చేసిన ఐటెం బాగుంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది చెప్పండి. అప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇంకా బాగా చేయడానికి చూస్తారు. వాళ్ళు హోంవర్క్ రాస్తున్నప్పుడు ఏంటి ఇంత చండాలంగా రాస్తున్నావు అనకుండా, బావు నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, ఇంకా బాగా రాయి, ఇంకా బాగుంటుంది, మేడం నీకు గుడ్డేస్తుంది అని చెప్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓ నా మేడం నన్ను అప్రిషియేట్ చేస్తుంది, నా హ్యాండ్ రైటింగ్ మెచ్చుకుంటుంది, నాకు గుడ్డేస్తుంది, నేను బాగా రాస్తున్నానని చెప్తుంది, మమ్మీ కూడా నా హ్యాండ్ రైటింగ్ బాగుంది అంటుంది, కాబట్టి నేను ఇంకా బాగా రాస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇంకా బాగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అందుకోసమని మీరు ఎప్పుడు కూడా పిల్లల దగ్గర ఏంటి ఇలా చేస్తున్నావు, ఇలా కాదు అని కోపంగా కాకుండా చాలా బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయాలి, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మీరు వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపినట్లయితే వాళ్ళు ఇంకా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్గా చూడు పక్కనోడు ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు అన్నారనుకోండి, కథం ఇంకా అక్కడికే పిల్లలు డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, సో చూసారా నా వినాయక ఎలా ఉంది, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే డెకరేటింగ్లోనే థర్మోకోల్స్తోనే నా పూజ్య గణపతికి బొట్టు కూడా పెట్టేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ నా డిఐవై ఐటెం నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నేను మార్కర్ యూజ్ చేస్తున్నాను ఐస్ పెట్టడానికి. సో పెన్ ఆర్ మార్కర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఐస్ అయితే ఇలా పెన్ తీసుకొని, కొంచెం జెల్లీ టైప్ పెన్ తీసుకొని ఇలా ఐస్ అయితే పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ డిఐవై ఐటెం ఏదైతే ఉందో దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాని కూడా పెడుతున్నాను, ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.